మనము మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. ఏమంటున్నాడండి? మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద, శిలువ మ్రాను మీద మోసాడు. శిలువ మ్రాను మీద ఏం చేశాడండి? మన పాపములను మోసాడు. అంతేకాదు మన పాప శిక్షను కూడా ఆయన శిలువలో భరించినట్లుగా మనం చూస్తాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు కలిపేశాడండి. చూడండి, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆయన శరీరంలో మన పాపానికి ఏం చేశాడు? శిక్ష విధించాడు. ఒకటి, యేసుక్రీస్తు మన పాపములను శిలువలో మ్రాను మీద మోసాడు. రెండవది, మన పాప శిక్షను శిలువలో ఆయన భరించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి.